టాలీవుడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తాజా ప్రాజెక్టులో ఒకటి తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో NC-23 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న తండేల్లో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. తండేల్లో సాయి పల్లవి ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా శ్రీకాకుళం అమ్మాయి సత్య పాత్ర పోషిస్తున్నారు. చైతు అండ్ చందు మొండేటి టీం ఇప్పటికే లాంచ్ చేసిన సత్య మేకింగ్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక ఈ చిత్రంలో ఇప్పటికే ఫస్ట్ లుక్తో పాటు టీజర్ కూడా విడుదల చేశారు. ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచింది. దీంతో ఇప్పుడు మొదటి పాటను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే తండేల్ మూవీకి సంబంధించిన సాంగ్స్ కూడా దేవిశ్రీ ప్రసాద్ రెడీ చేసినట్టుగా సమాచారం. మొదటి పాటతో అంచనాలు మరింత పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పాట అద్భుతంగా వచ్చిందని సమాచారం. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. అయితే తండేల్ విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయంటూ ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. దీనికి కారణం డిసెంబర్ క్యూలో భారీ చిత్రాలుండటమేనని టాక్ వినిపిస్తుంది. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్, రామ్ చరణ్ గేమ్ చేంజర్, మంచు విష్ణు కన్నప్ప సినిమాలతో పాటు నితిన్ రాబిన్ హుడ్ కూడా డిసెంబర్లోనే రాబోతున్నాయి. ఇలా వరుస సినిమాలు లైన్లో ఉన్న నేపథ్యంలో తండేల్ను 2025 జనవరిలో లేదా ఫిబ్రవరిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెగ చర్చ నడుస్తుంది. మరి ఈ విషయంపై మేకర్స్ ఏదో ఒక క్లారిటీ ఇస్తారేమో చూడాలి. 2018లో గుజరాత్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న తండేల్ ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. నాగ చైతన్య చందు మొండేటి కాంబోలో రాబోతున్న 3వ సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే మేకర్స్ తండేల్ నుంచి లాంచ్ చేసిన ఫస్ట్ లుక్లో చైతు మత్స్యకారుడిగా మాస్ లుక్లో కనిపిస్తూ సినిమాపై సూపర్ బజ్ను క్రియేట్ చేస్తున్నాడు. టీజర్ విడుదలైన తర్వాత తండేల్పై హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది. ఇందులో నాగ చైతన్య జాలరి పాత్రలో నటిస్తున్నాడు. క్యారెక్టర్ కోసం పూర్తిగా మేకోవర్ అయ్యాడు. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత చందు మొండేటి తీస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకే ఈ మూవీ కోసం దాదాపు 80 కోట్లు పెట్టినట్టు సమాచారం. ఇక డిజిటల్ రైట్స్ కూడా భారీ స్థాయిలో అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలని నాగ చైతన్య ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.